ఏం పేరన్నా? వీరేంద్ర కుమార్ అన్న. ఓకే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో స్కూల్స్ కానీ హాస్పిటల్స్ వ్యవస్థ కానీ ఎలా ఉంది? హాస్పిటల్ కానీ స్కూల్స్ కానీ ఎక్కడా లేని విధంగా అంతా బాగా తీర్చిదిద్దాడన్న. రంగా చెప్పాలంటే ఈ ప్రభుత్వం చాలా బాగుంది. ఈ ఇళ్ల స్థలాలు కానీ 40 సంవత్సరాల వాళ్ళకి 18,000 కానీ స్కూల్ పిల్లలకి 15,000 కానీ చాలా పథకాలు పెట్టి చాలా ఆకట్టుకున్నాడన్న. చెప్పినట్టయితే బాగా చేశాడు. మళ్ళీ చేస్తాడే అని అనుకుంటున్నాం, అన్నీ వస్తాడని అనుకుంటున్నాము. అది మరి దీనికన్నా ఎక్కువ చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలు ఇస్తామంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అన్న, అందరూ అన్ని విధాలుగా చెబుతూనే ఉంటారు, చేస్తూనే ఉంటారు. ఇప్పుడు చెప్పింది చేయాలి కదా. అందరూ బాగా అన్ని విధాల పథకాలు పెడుతున్నారు. పోటాపోటీగా ఉండాలని అనుకుంటారు కదా. ఇప్పుడు జగన్ చేసిన పరిపాలన ఆల్రెడీ 4 సంవత్సరాలు అందరూ చూశారు, చూస్తూనే ఉన్నారు కదా. దాన్ని బట్టి మనకు ఆలోచించుకోవాలి. అది స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్కూల్స్ కానీ లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్ కానీ తీరు, ఆ పరిసర ప్రాంగణాలు ఎలా అభివృద్ధి చెందినాయి అంటే ఒక్క ముక్కలో ఎలా చెప్పాలండి? ఒక ముక్కలో చెప్పాలంటే అన్న, ఏ పాఠశాలలో చూసినా కానీ అక్కడ ఉన్న అపీరియన్స్ కానీ అక్కడ తీర్చిదిద్దిన విధానం కానీ ఇంగ్లీష్ మీడియం కానీ చాలా పరిధిలోకి తీసుకొచ్చాడు. స్కూల్ పిల్లలు కూడా కాన్వెంట్లో చదవాలంటే చాలా డబ్బులు అయిపోతున్నాయి, చాలా అయిపోతాయి కూడా. అందరూ కూడా చేర్పించుకోలేని విధంలో ఉన్నారు. కానీ ఏంటంటే ఇంగ్లీష్ మీడియం కూడా ఈ పరిధిలో తెచ్చి చాలా గొప్ప పని చేశాడు జగన్ గారు. ఏం చేస్తుంటారు? నేను లారీ డ్రైవర్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది? పనితీరు బాగానే ఉంది. మరి పనితీరు అయితే బాగానే ఉంది. సంక్షేమ పథకాలు అన్నీ అందుతున్నాయి. ప్రభుత్వం స్కూల్స్ కానీ లేకపోతే ప్రభుత్వం స్కూల్స్ కానీ లేకపోతే ప్రభుత్వ ఆసుపత్రులు కానీ ఎలా ఉన్నాయి? ఏ క్లాస్గా ఉండేవి, నెంబర్ 1గా ఉండేవి ఇవాళ అన్నీ. ఇప్పుడు ఇక్కడున్న ఎమ్మెల్యే అభ్యర్థి అయినా కానీ దేవినేని అవినాష్ గారు ఎలా ఉంది పరిస్థితి? ఆయన ఎత్తినాకే కసిని రోడ్లు అవి బాగుపడినాయి. ఆ ఏరియాలో మురుగుడుగానే అయ్యాయి. 2024లో ఎవరైతే సీఎం అయితే బాగుంది అనుకుంటున్నారు? ఎవరు అది మనం చెప్పలేమండి. ఎవరో సానుకూలంగా ఉంటే వాళ్ళు అవుతారు. లెక్క ప్రకారం అయితే ఈయనే అవ్వాలి. అది మళ్ళా ఎందుకంటే సంక్షేమ పథకాలన్నీ ఇస్తున్నాడు కదా, ఎవరికి అన్యాయం చేయట్లేదు కదా, దాని గురించి.